వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్యకి జయ. పరమపూజ్యుడు గురుస్వరూపుడైన వేదవ్యాస మహర్షి తాను కాశీని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిందో అగస్త్యుడికి చెప్పి, అందుకే కాశీలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి, కాశీ వియోగానికి సరైనటువంటి మందు దక్షారామ భీమేశ్వర దర్శనం అని స్వయంగా అన్నపూర్ణ చెప్పింది కనుక ఇక్కడికి వచ్చాను. ఈ దక్షారామ మహిమ చెప్పు. దక్షారామంలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను, ఆ ఉండడానికి ఒక మంచి ముహూర్తం పెట్టన్నాడు ఆయన. అప్పుడు అగస్త్యుడు ఆశ్చర్యపోయి, అసలు అందరికీ ముహూర్తం పెట్టేవాడు నువ్వే, ఇంతవరకు 18 పురాణాలు రాసినవాడివి నువ్వు తప్ప మరొకడు ఎవడు లేడు, నీవంటేనే పురాణ స్వరూపుడివి, పురాణ కర్తవి, పురాణ భర్తవి, నీకు తెలియని రహస్యాలు ఉండవు. అయినప్పటికీ భీమేశ్వరుడి చరిత్ర నా ద్వారా విని తద్వారా లోకానికి అందించాలని బహుశా సంకల్పించి ఉంటావు నువ్వు, ఇది కూడా నా భాగ్యం అన్నాడు ఆయన. ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో పురాణాలన్నీ వ్యాసుడిలో ఉన్నాయి, ఆయనకి భీమేశ్వరుడి మహిమ ఇంకొకటి చెప్పాలా? కానీ అడిగి ఎందుకు తెలుసుకుంటున్నాడంటే, శ్రీమన్నారాయణుడు నారదుని ద్వారా భాగవతం వినడం వంటిదనమాట. అది భాగవతం అంటే విష్ణు స్వరూపం అయినా మళ్ళీ భాగవతాన్ని నారదుడి ద్వారా గానం చేయించుకుని విని ఆనందిస్తూ ఉంటాడు విష్ణువు. రామాయణం అంటేనే రామస్వరూపం అయినా లవకుశులు ఎదురుగుండా గానం చేస్తూ ఉంటే ఏమి ఎరగనట్టుగా, ఓహో రాముడి కథ ఇలా ఉందా అనేవట్టు రాముడు. చూడండి, పద్మాకర్ గారు సత్యనారాయణ గారి ద్వారా అప్పుడప్పుడు పురాణం వినడం వంటిదనమాట. పురాణస్వరూపుడైన ఆయన కూడా ఆయన కూర్చోబెట్టిన పురాణం వినడంలా. అలాగే లోకంలో ఎప్పుడూ కూడా ఎంత పౌరాణికుడైనా ఇంకొకరి ద్వారా పురాణం వినాలని అప్పుడప్పుడు సరదా పడుతూ ఉంటారు. ఇది కూడా అటువంటిది. అందుకని నీకు భీమేశ్వర మహిమ చెప్పటం కూడా నా అదృష్టం అని పలికాడు ఆయన. ఈ భూమండలానికి నాభీస్థానం భీమేశ్వర స్థలం. దక్షారామ భీమేశ్వర అంటే భూమికి బొడ్డు వంటిదట. భూమిని ఒక స్త్రీగా భావిస్తే ఆ స్త్రీకి నాభి దక్షారామ భీమేశ్వరం. ఈ భీమేశ్వరం పంచారామాలలో ఒకటి. కుమారారామము, భీమారామము అంటే ఈ దక్షారామ భీమేశ్వరుడు. సోమేశ్వరుడు అనే పేరుతోటి భీమవరంలో ఉన్నాడు గునుపూడిలో, అది కూడా ఆయన సోమేశ్వరుడే. పంచారామాల్లో ఆ సోమేశ్వరుడు ఒక ఆరామం. క్షీరారామం అంటే పాలకొల్లు. ఇక అమరావతి అంటే ఇప్పుడు కొత్తగా కడుతున్న రాజధాని కాకుండా అసలు అమరావతి కృష్ణా తీరంలో ఉన్నది, అక్కడ అమరేశ్వరుడు. ఈ 5 కూడా 5 ఆరామములు. పరమేశ్వరుడు సరదాగా విహరించేటటువంటి ఉద్యానములు. ఆరామము అంటే తోట, పంచారామాలంటే శివుడు విహరించే తోటలు. ఈ 5 శక్తులు పెట్టాడు. చిత్రం ఏంటంటే ఈ పంచారామాల కథ ఈ భీమేశ్వర పురాణంలో ఉంటుంది, కొద్దిగా స్కాంద పురాణంలో ఉంటుంది, శివపురాణంలో ప్రత్యేకంగా ఇవ్వలేదు. కారణం ఏంటంటే అది స్కాంద పురాణానికి వదిలేశాడు ఆయన. ఆ 5 అమరావతిలో సాక్షాత్తు దేవతలంతా శివుణ్ణి ప్రార్థించి మంచి పొడవైన లింగరూపంలో ఆయన వెలవమని ఆయన్ని ప్రతిష్ఠించి తమ పేరు మీదుగా అమరేశ్వరుడు అని పేరు పెట్టారు. దేవతలంతా ఒకేసారి అక్కడ చేరటం వల్ల, 3,000,000 దేవతలు అక్కడ చేరటం వల్ల వారి పేరు మీదుగా ప్రతిష్ఠింపబడిన స్వామివారు అమరేశ్వరుడై ఆ స్థలం అమరావతి అయ్యింది. ఇక భీమవరం దగ్గర గునుపూడిలో ఉన్న సోమేశ్వరుడు ఉన్నాడే,
చంద్రుడు క్షయరోగ పీడితుడై సోమనాథలింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి ఇంకో లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందువల్ల సోమేశ్వరుడు అయ్యాడు. అక్కడ చంద్రకళలు అమృతాన్ని అందిస్తూ ఉంటాయి. ఎవరికైనా జీవకళ లేకపోతే, నిరుత్సాహం ఎక్కువైపోతే, చీటికి వాటికి పీక్కోవడం ఎక్కువైపోతే, చిన్న చిన్న విషయాలకు కూడా మానసిక తాపం పొందుతున్నటువంటి వాళ్ళకి మనస్సుకి శాంతి కావాలనిపించినప్పుడు ఈ సోమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేసినా, ఆయన దర్శనం చేసుకున్నా, ఆయన విభూతి పూసుకున్నా మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పుడు కలియుగం కదా, కలియుగంలో చాలామందికి తొందరగా మనస్తాపం వచ్చేస్తుందండి. కారణం తెలియదు, ఏమన్నా తప్పేది. నాయన ఇలా అనద్దన్నావా, అదిగో నన్ను అనద్దన్నావంట. పోని అను అంటే అదిగో నన్నే అనమన్నారు అంటాడు. అన్నం తిను అంటే ఎందుకు తినాలంటాడు. పోన్లే మానేయి అంటే అదిగో మానేయమన్నావుగా అంటారు. ఇది ఒక పెద్ద గొడవ, తిక్క కొందరికి. ఇది ఎక్కువైపోతుంది కలియుగంలో. అన్నీ తప్పులే కలియుగంలో. పలికినా తప్పు, పలకకున్నా తప్పు, తినమన్నా తప్పు, తినవద్దన్నా తప్పు. బావో, ఇటువంటి వాళ్ళతో ఎలా పడతామో తెలియదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా భవిష్యత్తులో కలియుగం ఎలా ఉంటుందో తెలియదు. మనస్తాపాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళని కాస్తంత మనస్తాపం తొలగించి చిత్తశాంతి ప్రసాదించి అనుగ్రహించడం కోసం చంద్రుడి ప్రార్థన అంగీకరించి సోమేశ్వరుడు అనే పేరుతో అక్కడ వెలిశాడు శివుడు. ఆ సోమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? శుభం అవుతుంది. మనస్సులో ఉన్న ఆందోళన తొలగుతుంది. కారణం చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని మంత్రపుష్పం చెబుతున్నది, వేదం చెబుతున్నది. వేదంలో భాగాలు ఇవన్నీ కూడా. అందువల్ల చంద్రుడు మనఃకారకుడు అవటం వల్ల ఆ చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుణ్ణి భక్తితో దర్శిస్తే మానసికమైన ఆందోళనలు తొలగిపోతాయి, ఉద్విగ్నత తొలగుతుంది, చిన్న చిన్న విషయాలకి కంగారు పడడం తగ్గుతుంది. ఇప్పుడు భూలోకంలో కలియుగ మానవుల్లో 99% మందికి తొందరగా పీక్కోవడం, ఆందోళన ఎక్కువైపోయాయి. అన్నిటికీ బెంగేనండి. ఏమిటో తెలియదు. ఎవరిని పలకరించినా ఒత్తిడి ఎక్కువైపోయిందండో అంటారు. స్ట్రెస్ అని పైగా దానికి ఇంగ్లీష్ పదం ఒకటి, దిక్కుమాల పదం. ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే చంద్రుడి యొక్క ప్రభావం బాగుండాలి. చంద్ర ప్రభావం బాగుండాలంటే ఆయన చేత ప్రతిష్ఠింపబడిన సోమేశ్వర దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత మూడోవాడు క్షీరారామలింగేశ్వరుడు. ఆ క్షీరారామమే నేటి పాల కొల్లు అయిపోయింది. సంస్కృతంలో క్షీరం, తెలుగులో పాలు. ఆరామం కాస్త కొల్లు అయ్యింది, పాల కొల్లు అయ్యింది. అక్కడున్న క్షీరారామలింగేశ్వరుడు ఉన్నాడే, ఆయన కూడా చాలా అద్భుతమైన దివ్యశక్తి కలిగిన వాడు. నిజానికి గునుపూడిలో ఉన్న సోమేశ్వరుడు ఎంత శక్తివంతుడో క్షీరారామలింగేశ్వరుడు కూడా అటువంటి వాడే. స్వచ్ఛమైన మనస్సు ఇస్తాడట. ఈయనేమో మానసికమైన ఒత్తిడి తొలగిస్తే ఆయన స్వచ్ఛమైన మనస్సు ఇస్తాడు. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఎక్కువైపోయిన వాళ్ళు ఆ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రల వల్ల మానసికమైన దారిద్ర్యం పొంది నాశనం అయిపోతారు. మీ మనస్సులో అపవిత్రత ఉంటే ఏమవుతుందన్నమాట, ఎవరితో మాట్లాడలేరు. దానివల్ల రోగం వస్తుంది. గుండెపోటు ఎందుకు వస్తుందంటే మనస్సులో కాలుష్యం ఉండడం వల్లే. కొంతమంది నిజాయితీగా ఉండలేరు. నేను చూస్తూ ఉంటాను, చాలామంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమన్నా తిన్నావా అంటే అస్సలు మాట్లాడేవాడు. తెచ్చుకున్నాడు ఫ్రైడ్ రైస్, కానీ ఓహో పలావు తిన్నానంటే ఏమన్నా గురువుగారు అంటారేమోనని ఏం మాట్లాడ్డావు, ఏదో చూస్తానులేండి అంటాడు. ఆ తర్వాత తెలుస్తుంది, ఓహో వీడు పలావు తెచ్చుకు తిన్నాడు. ఏమవుతుంది? కొంపలిగిపోయేదేమో చెప్పండి. ఇది ఒక భయంకరమైన దోషం అండోయి. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టముగా చెప్పలేకపోవుట కపటత్వం కింద లెక్క వస్తుంది. అలా కపటత్వంతో ఉన్నటువంటి వాడికి గుండెపోటులు వస్తాయి. కష్టాలు ఎందుకు వస్తున్నారు అనుకుంటారు? ఈ కపటత్వం వల్లే. భగవంతుడు సరదాగా వాడు కష్టాలు. మన మనస్సులో కాపట్యం పెరిగిపోతే, కపటత్వం పెరిగితే రోగాలు వస్తాయి. ఏం నష్టం అది? నేను తిన్నాను, లేదా ఏదో పలావు తిన్నాను, అలావు తిన్నాను, పాలకోవా తిన్నాను చెప్పే. అవతలవాడు మహా అయితే ఎక్కువ తిన్నావా అంటాడు, అంతే కదా, అంతకు మించి వచ్చే నష్టమేం లేదు కదా. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఒక ధర్మం. అలా మాట్లాడరు కొంతమంది. దానివల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల అనారోగ్యాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ కష్టాలన్నిటినీ క్షీరారామలింగేశ్వరుడు తొలగిస్తాడు. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది ఏమిటంటే మానసిక
కాపట్యం అన్నమాట. అందరూ చూడడానికి అందంగా పైకి కనపడతారండి, లోపల మనసులో ఏముందో ఏం తెలుసు. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళంతా మంచివాళ్ళు అనుకోకండి. ఎంతో వినయంగా చెప్పులు ఇచ్చేవాళ్ళు, చేతులు కట్టుకునేవాళ్ళు, పురాణం వినేవాళ్ళు, వీళ్ళందరూ భక్తులేనా? వీళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలియదు, కానీ నాకు కొంత తెలిసిపోతుంది. పూర్తిగా ఎవరికి తెలియదు అనుకోండి, కొంతవరకు ఫేస్ రీడింగ్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు చెప్పులు పట్టుకుపోవడానికే రావచ్చు, 2 రోజులు చెప్పులు అందించి 3వ రోజు చెప్పులు పట్టుకుపోవచ్చు. 4 రోజులు తిరిగిన తర్వాత హఠాత్తుగా మనకి ఏదో తెలియని అపకారం చేయొచ్చు, బాంబులు పెట్టడానికి రావచ్చు, లేదా నిజంగా సేవ చేయడానికి రావచ్చు. అందువల్ల నాయనలారా, ప్రతి వ్యక్తి పైకి కనపడుతున్నంత మంచివాడు కాడు. అట్టడుగున ప్రతి జీవి సామాన్య మానవుడే. నచ్చితే ఒక రకంగా ఉంటాడు, నచ్చకపోతే ఒక రకంగా ఉంటాడు. ఈ మానసిక దోషం మనిషిని నరకానికి పంపుతుంది. ఈ మానసిక దోషం తొలగించే శక్తి క్షీరారామలింగేశ్వరుడికి ఉన్నది. ఇక ఆ తర్వాత వాడు ఇక్కడికి 3 చెప్పాం. అమరేశ్వరుడు, అమరావతి, భీమవరంలో సోమేశ్వరుడు, క్షీరారామలింగేశ్వరుడు. 4వ వాడు కుమారారామలింగేశ్వరుడు. ఆయన భీమేశ్వరుడనే పిలువబడతాడు అనుకోండి. చాళుక్యులు బాగా అభివృద్ధి చేసిన ఆ స్థలమే నేటి సామర్లకోట. కుమారస్వామి చేత ప్రతిష్ఠింపబడ్డాడు. ఈయన లక్షణం ఏమిటి? వార్ధక్యంలో వచ్చే రోగాలు రాకుండా చేస్తాడు. వార్ధక్యంలో మనుషులకి ముందు మతిమరుపు వస్తుంది, తన భార్య కూడా గుర్తుండదు. ఒక్కోసారి పెళ్ళాన్ని చూసి ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడో చూసినట్టుంది నిన్ను అంటాడు. దాంతో ఆవిడకి మండుతుంది. మీ ముఖం నేనండి అంటుంది. మీ ముఖం అన్నావు కనుక నా పెళ్ళాన్ని అంటాడు అప్పుడు ఆయన. ఎందుకంటే రోజు అలవాటు కదా ఇంట్లో, మీ మొహం తగలయ్యా, నీ మొహం అని రోజు అనే అలవాటు కేవలం ఆయన భార్యకి మాత్రమే ఉంటుందిట. ఆయన భార్యకి అన్నాం కానీ ఇక్కడ చాలామందికి అది అలవాటు అనుకోండి, పైకి చెప్పరు కానీ. కాబట్టి వార్ధక్యంలో ముందు మతిమరుపు వస్తుంది, తిన్నది అరగదు, రోగాలు పెరుగుతాయి, ఎప్పుడు పడుకోవాలో తెలియదు, ఎప్పుడు పడుకోకూడదో తెలియదు. కుర్చీలో కూర్చుంటేనైతే ఇంకో రకంగా, నోరు కూడా ముద్దయిపోతుంది. మందులు వాడి 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 ఉపన్యాసం చెబుతున్నప్పుడు సగం మింగేస్తూ ఉంటారు అనమాట. ఒక ఆయన డెట్రాయిట్ అని వెలిగితే ఇప్పటివరకు నాకు ఆ డెట్రాయిట్ ఒక 50 సార్లు వెలిగితే కానీ అది డెట్రాయిట్ అని అర్థం కాదు. ఇలా రకరకాలు వస్తాయి. అందుకని రోతలకు నెల్ల రోత ఈ ముదిమి అన్నారు. ముదిమి అంత రోత మరొకటి లేదు. వార్ధక్యం తెచ్చిపెట్టే కష్టాలన్నీ నీకవు. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, తిన్నది అరగదు, స్థూలకాయం ఉంటే అసలు నడవలేరు, మెట్లు ఎక్కలేరు, కిందకి దిగలేరు, అబ్బో దగ్గులు వస్తూ ఉంటాయి. వినపడే దగ్గులు కొన్ని, వినపడని దగ్గులు కొన్ని. కాబట్టి ఈ బాధ అంతకంతకీ పెరిగిపోయి మంచం మీద పడి తీసుకు చచ్చిపోవడం అనేది ఇంకా దరిద్రం. వార్ధక్యంలో ఏడాది పాటు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచం మీద పడి చావరు, అలాగని బతకరు. మొన్న మధ్యన ద్వారకు వచ్చిన ఒక ఆయన వాళ్ళ నాన్నగారు ఏమైపోతారో అని హడిలిడిపోయాడు ఆయన. పాపం వెళ్ళరు బ్రతకరు, వెళ్ళరు బ్రతకరు. ఆయనకి సుఖం ఉండదు, మనకి సుఖం ఉండదు. ఎంత బాధ అండి ఇది. ఈ ప్రపంచంలో అనాయాస మరణం కంటే కావలసింది మరేమీ లేదు. కుమారారామలింగేశ్వరుణ్ణి చూస్తే, ఏది సామర్లకోటలో ఉన్న ఆ కుమారారామంలో ఉన్నటువంటి భీమేశ్వర దర్శనం చేసుకుంటే, ఆయన అనుగ్రహం కలిగితే వార్ధక్యంలో వచ్చే బాధలు తొలగిపోయి సుఖంగా వెళ్ళిపోతారు. ఈ 4 చోట్లలో ఉన్న మొత్తం ఫలితాలన్నీ ఒక్క దక్షారామ భీమేశ్వరుడు ఇస్తాడు. అందుకే పంచారామంలో ఆయన గొప్పవాడు. దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహం కనుక కలిగిందా, ఆయనకి విభూతితో అభిషేకం చేసిన, ఆయన మీద ఒక బిల్వపత్రం వేసిన, ఆయన దర్శనం చేసుకున్న, ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఆయనని నమ్మిన, ఆయన కథలు విన్న అటువంటి వాళ్ళు వార్ధక్యంలో వచ్చే బాధల నుంచి విముక్తి పొందుతారు. ఏది దృఢ విశ్వాసంతో ఉన్నటువంటి వారు. మానసికమైన రోగాలు పోతాయి, మనస్సుకి బ్రహ్మానందం కలుగుతుంది, ఒత్తిడి తొలగిపోతుంది, దేవతా అనుగ్రహం లభిస్తుంది. ఇంకొకటి, అసలు కాశీలో మరణించే యోగం రావాలంటే భీమేశ్వరుడి కటాక్షం ఉండి తీరవలసిందే. అందుకనే భీమేశ్వరుడి దగ్గరికి వెళ్ళమని వేదవ్యాసుని పంపించాడు ఆయన. ఎప్పటికైనా నేను కాశీలో మరణించాలి, కాశీలో మరణిస్తేనే ముక్తి అనుకున్నటువంటి వాళ్ళు ఆ కాశీ మరణయోగం తద్వారా శాశ్వత కైవల్యం పొందాలంటే దక్షారామ భీమేశ్వరుని చూడవలసిందే. ఆర్యావర్త భూమిలో ఈ భీమేశ్వరుడంతటి కరుణాస్వరూపుడు మరొకడు లేడుగాకలేడు. ఆయన అర్ధరాత్రి వేళ సరిగ్గా 12 గంటలకి అక్కడ మండపం ఉంటుంది. ఆ మండపంలో
రహస్యమైన సింహాసనం ఒకటి ఉంటుంది, అది ఎవరికీ కనపడదు. ఆ సింహాసనం మీద కాలు వేసి కూర్చుంటాడు దక్షిణామూర్తిలాగా. ఎడంకాలు కింద పెట్టి కుడికాలు దాని మీద పెట్టుకుంటాడు. ఆయన 10 చేతులతో దర్శనమిస్తాడు, 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ఆయన పక్కన అమ్మవారు జగన్మాత పార్వతీదేవి మాణిక్యాంబానామంతో దర్శనమిస్తుంది. ఎదురుగుండా గణపతి తాండవమాడతాడు. మరో పక్కన కుమారుడు ఉంటాడు. ఇక ఆ సమయంలో పెద్ద కత్తి, శూలము, కపాలము పుచ్చుకుని 4 చేతులు ధరించి కాలభైరవుడు చుట్టూత కాపలా తిరుగుతూ ఉంటాడు. దక్షారామ భీమేశ్వర మండలం అంతా దేవతలంతా దిగి వస్తారు. ఆ అర్ధరాత్రి వేళ ఆదిశేషుడు వచ్చి 1000 పడగలతో ఆయనకి నివాళిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతులు ఇస్తున్నాం కదా. ఓ పెద్ద ప్రమిద తెచ్చి 27 ఒత్తులు వేసి 27 ఒత్తులతో నక్షత్రహారతిని ఇస్తున్నాం. లేదో ఒకసారి కుంభహారతి, నందిహారతి, సింహహారతి, కర్పూరహారతి, ఇలా రకరకాల హారతులు ఇస్తున్నాం కదా. ఒక్కొక్కప్పుడు 10 హారతులు, ఒక్కొక్కప్పుడు 16 హారతులు ఇస్తున్నాం. ఆదిశేషుడు అలా కాదు, ఆయనకి 1000 పడగలు ఉంటాయి. 1000 పడగల మీద 1000 రకాలైనటువంటి మణులు ఉంటాయి. కొన్ని మణులు మాణిక్యాలు, కొన్ని పద్మరాగాలు అంటే ఎర్రగా ఉంటాయి, కొన్ని ముత్యాలు, కొన్ని వజ్రాలు, కొన్ని మరకతాలు, ఇలా ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, తెల్లగా, ఎర్రగా, నీలంగా ఇన్ని రంగులలో ఉన్నటువంటి మణులతో కూడిన పడగలెత్తి స్వామి చుట్టూ 3 సార్లు ఇలా అంటాడు. అప్పుడు ఏమవుతాయి, ఈ పడగల మీద ఉన్న మణులన్నీ ఆయన పాదాల నుంచి శిరస్సు దాకా కాంతిని వెదజల్లుతాయి. శివుడి మీద ఈ మణుల కాంతులు పడుతూ ఉంటే శివుడు తెల్లగా ఉంటాడు కదా, ఆ తెల్లని శివుడు కాసేపు ఎర్రగా, కాసేపు పసుపచ్చగా, కాసేపు ఆకుపచ్చగా, కాసేపు నీలంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆదిశేషుడి పడగల మీద ఉన్న మణులే హారతులైపోయాయి ఆయనకి. మణిహారతి అంటే ఇది. మనం మణుల హారతులు ఇవ్వాలంటే చాలా కష్టం. మణులు తాపడం చేసినటువంటి ఒక పాత్ర తయారు చేసి దాంట్లో ఒత్తులేసి ఇస్తే అప్పుడు ఈ మణుల కాంతి, హారతి కాంతి రెండూ ఒకేసారి స్వామి మీద అమ్మ మీద పడతాయి. డైరెక్ట్గా ఆదిశేషుడే తలకాయ తిప్పుతున్నాడు అనమాట. ఇలా తలకాయ తిప్పి హారతి ఇచ్చే దృశ్యం కాశీలోనూ భీమేశ్వరంలోనే కనపడతాయి, ఇంకెక్కడ అంతలా కనపడం అనమాట. అందుకే నడురేయి శేషాహి అంటే అర్ధరాత్రి పూట ఆదిశేషుడు 1000 పడగలతో హారతిస్తాడు అని పురాణములు చెప్పాయి. గోదావరి నది జన్మించింది మొదలు సాగరం వరకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఎక్కువ భాగం ఇక్కడే ఉంటుంది. మిగతా చోట్ల కంటే ఇక్కడే ఎక్కువగా మనకి విశాలంగా దర్శనమిస్తుంది. దక్షారామ భీమేశ్వరుడి దగ్గరికి వెళ్ళే ముందు రాజమండ్రి దగ్గర ఎంత విశాలంగా ఉంటుందండి. అందువల్ల దక్షారామ భీమేశ్వరుడి కోసం మహావేగంగా 1000 పడగలతో ఆదిశేషుడు వస్తున్నాడా అన్నట్టుగా దబ తెల్లని నీటితో, ఎర్రని నీటితో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కప్పుడు నొరగలు కక్కుకున్నప్పుడు నీరు ఎలా ఉంటుంది, తెల్లని పడగలా ఉంటుంది. వర్షాకాలంలో ఎర్రని నీటితో కూడినప్పుడు ఎలా ఉంటుంది అనమాట, ఎర్రని పాము పడగల్లా కనపడతాయి అవి. మహేశ్వర జటస్థాయ ఆపోదేవ్యో మహామునే. మహేశ్వరుడి జటాజూటంలో ఉన్న గంగ భగీరథుడి వంకతో భూలోకానికి గంగా రూపంలో వచ్చింది. ఆ తర్వాత గౌతమ మహర్షి యొక్క తపస్సునకు మెచ్చుకుని శివుడి జటాజూట గంగను విడిచిపెట్టాడు. అప్పుడు అది ఏమైంది, ఉత్తరం వైపేమో భాగీరథి లేక గంగ, దక్షిణం వైపు గౌతముడి పేరు మీదుగా గౌతమి లేక గోదావరి అయ్యింది. అది ఉత్తర గంగ, ఇది దక్షిణ గంగ. ఉత్తర గంగ కంటే దక్షిణ గంగ విశాలంగా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర గంగ ఏమో వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ. కానీ దక్షిణ గంగ దానంత పొడుగు ఉండదు, కానీ వెడల్పు ఎక్కువ. గోదావరి నది కొన్నంత వైశాల్యం ఇంక దేనికి లేదు కదా ఇక్కడ మన ఆసియాలో. మీరు చూసారుగా రాజమండ్రి దగ్గర ఎంత పెద్ద బ్రిడ్జ్ అండి. ఏ నదికి భారతదేశంలో అంత విశాలమైన బ్రిడ్జి ఉండదు. 6 అంగుళముల గుంట త్ర్యంబక క్షేత్రం దగ్గర ఉంటే అక్కడ మొదలై ఈ గౌతమి దక్షిణ భారతాన్ని పవిత్రం చేస్తూ సప్త గోదావరం అనే పేరుతోటి దక్షారామం చేరుతుంది. దక్షారామంలో స్వామికి ఎదురుగుండా ఒక చెరువు రూపంలో ఉన్నది. అది మొదట్లో 7 గోదావరుల యొక్క పాయలతో కూడి దబదబ ప్రవహించేది. అంతటి ప్రవాహంలో స్నానం చేసి ప్రజలు నశించిపోతున్నారని ఇప్పుడు లుప్తమైపోయి చెరువు రూపంలో అంతర్లీనంగా కొద్ది జలం ఊరుతూ కనపడుతున్నది. అందులో స్నానం చేయటం చాలా సుఖం. అందులో స్నానం చేయటం యజ్ఞం చేయడంతో సమానం. బ్రహ్మహత్యాదులకు మహాపాతకములు ధాత్రిజనులకు నిమిషమాత్రమునవాయో. బ్రహ్మహత్య, శిశుహత్య, భ్రూణహత్య ఇటువంటి అనేక పాపములు, అసత్యాది దోషాలు, గురునిందా పాపం. గురువు చేత ఏదన్నా చేయించుకుంటే అది మహాపాపం ఉండోయే.
పాపాల్లో కల్లా గొప్ప పాపం ఏమిటంటే గురువుగారి యొక్క నమస్కారం పొందడం, గురువు చేత పాదసేవ చేయించుకోవటం, గురువు గారిని దూషించటం, గురువుని అవమానించటం, గురువుకి అన్నం పెట్టకుండా తాను తినేయటం, గురువు నడవకుండా ఆయన వస్తువులు అపహరించడం, ఇవన్నీ కూడా మహాపాపాలు. ఇవి బ్రహ్మహత్యా పాపాల కంటే భయంకర పాపాలు. అటువంటి పాపాలు చేసిన వాళ్ళు, గురుదేవా తెలియక చాలా పాపాలు చేసాం, ఈ పాపాల నుంచి ఎలా విముక్తి పొందాలి అని గురువుగారిని అడిగితే అప్పుడు గురువు ఏమని చెబుతాట, సప్తగోదావరి జలంలో స్నానం చెయ్యండి అంటాడు, లేదా నీళ్లు నెత్తివే చల్లుకోండి అంటాడు. అలా చల్లుకోగానే వాళ్ళకి ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక ఎక్కడ చూచినన్ సరసి, ఆ చెరువు ఏ వైపు నుంచి చూచినా కనపడుతుంది భీమేశ్వరాలయం దగ్గర. అందులో ఆ తటాకంలో ఉన్న నీరు గంగాజలం, నర్మదా జలం, ఆకాశంలో ఉన్న పుష్కరిణీ జలం, దేవ పుష్కరిణీ జలం, సరస్వతీ జలం, ఇది కాక వైకుంఠంలో విరజానది ఉంటుంది, ఆ విరజానదీ జలం, ఇలా పైలోకాల్లో కింద లోకాల్లో ఉన్న అన్ని నదీ జలాలని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. అందువల్లే సప్తగోదావరములో ఉన్న నీళ్లు ఒక్క చుక్క శిరస్సున పడినంత మాత్రం చేత సార్ధత్రికోటి నదీ స్నానం చేసిన ఫలితం పొందుతాం. అంటే 3.5 కోట్ల నదులలో స్నానము చేసిన ఫలితం వస్తుందిట. 3.5 కోట్ల నదులలో స్నానం ఎవడు చేయగలడు? 3.5 కోట్ల నదులు అసలు ఎక్కడున్నాయో కూడా ఎవడికి తెలుసు. భూలోకంలో చిన్న చితక నదులు చాలా ఉన్నాయండో. ఏలూరు నుంచి బయలుదేరండి, ఏలూరు దాటగానే తమ్మిలేరు కనపడింది. అక్కడి నుంచి ఇంకా గోదావరికి వెళ్ళేలోపు చిన్న చితక చాలా ఉన్నాయి. ఆ దాటిన తర్వాత వరసగా కనపడుతూ ఉంటాయి. తాండవ నది ఇది తుని దగ్గర కనపడుతుంది, అనకాపల్లి శారద కనపడుతుంది, ఆ యలమంచిలికి ముందు వరాహ నది కనపడుతుంది. ఇలా అనేకములైన నదులు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని చోట్ల వర్షాకాలంలో తప్ప తక్కిన కాలంలో నీరు కూడా ఉండకపోవచ్చు. కానీ ఇన్ని నదులలోనూ కూడా అటు వైకుంఠాది లోకాలలో, ఇటు భూలోకంలో, పాతాళ లోకంలో ఉన్న సమస్త నది నద జలములలో స్నానము చేసి తీరాలి అని కోరుకున్నటువంటి వాడు సప్తగోదావరి జలాన్ని శిరస్సున ప్రోక్షించుకుంటే చాలు. అందుకే భీమమండలంతో ఏ మండలం సాటిరాదట. ఆ మండలం అంతా ఎటువంటిది? ఎక్కడ చూచినల్ సరసి, ఎక్కడ చూచిన దేవమందిరం, ఎక్కడ చూచినంతటిని, ఎక్కడ చూచిన పుష్పవాటికం, ఎక్కడ చూచిన నది, మహీవలయంబున భీమమండలం ఎక్కడ, అన్యమండలములెక్కడ, భావన చేసి చూచినన్. ఆ భీమమండలంలో ఏ వైపు చూచినా తటాకమే, అది సప్తగోదావరమే. ఎక్కడ చూచినా ఆ దేవాలయమే కనపడుతుంది. ఎక్కడ చూచినా మహానుభావులైనటువంటి దేవతలే కనపడతారు. దక్షుడి ఆరామం, ఆ పూలతోట ఆలయ ప్రాంగణంలో అనేక విధములైన మొక్కల రూపంలో కనపడుతూనే ఉంటుంది. ఈ సమస్త భూవలయంలో ఆ భీమమండలానికి సాటి వచ్చే మండలం మరొకటి లేదుగాక లేదు. బ్రహ్మహత్యా పాపం వంటి పాపాలన్నీ క్షణాల్లో తొలగించేది అది. అన్ని మాసాలు గొప్పవే అయినా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కార్తీక మాసంలో శివారాధన అత్యద్భుత ఫలితం ఇస్తుంది. శివుడు కేశవుడు కూడా సంతోషిస్తారు. ఈ కార్తీక మాసంలో శివుడి సన్నిధానంలో వెలిగించే దీపములు అఖండ ఫలితాన్ని ఇస్తాయి. జ్వాలాతోరణం అని ఒకటి ఉంటుంది. అది మన కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మన గుళ్ళో కూడా పేరుతూనే ఉంటాం. గడ్డి చుట్టలుగా చుట్టి అటు ఇటు 2 స్తంభాలకి వాటిని తగిలించి దానికి నిప్పు పెట్టి అది మండుతూ ఉంటే కింద నుంచి ఉత్సవమూర్తులతో దూరుతారు. దానికి ఏమని పేరు? జ్వాలాతోరణము దూరుట అంటారు. మీలో మన ఆలయం దగ్గరకు వచ్చి జ్వాలాతోరణము దూరినటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తవలసిందే. అందరూ ఎత్తేసారు దాదాపుగా. ఇక్కడ ఏం చెబుతున్నారు? కార్తీకిక వేళ భీమశంకరుని నగర దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబునతడు దోరడు ప్రాణ నిర్యాణ వేళ ఘోర యమ పట్టణ ద్వార తోరణంబు. కార్తీకిక వేళ అంటే కార్తీక పూర్ణిమ నాడు, కార్తీక మాసంలో పూర్ణిమ తిథి నాడు భీమేశ్వరాలయం దగ్గర జ్వాలాతోరణం కడతారు. దాని కింద నుంచి దూరి వచ్చినటువంటి పుణ్యాత్ముడు ప్రాణం విడిచిపెట్టాక యమలోకమునకు వెళ్ళడు, యమద్వారం చేరడు. అందుకే
మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ ప్రాంతాన్ని అనుగ్రహించాలి పరమాత్ముడనే ఉద్దేశంతో సత్యధర్మేశ్వరుణ్ణి పద్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాం. మీరు చూడండి, అటువైపు ఏమో సత్యధర్మేశ్వరుడు పద్మేశ్వరుడు, ఇక్కడ కిందేమో పుత్రదేశ్వరుడు ప్రణవేశ్వరుడు, అక్కడేమో సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా మళ్ళీ బ్రహ్మసూత్రేశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయాల మధ్యలో ప్రతి కార్తీక పూర్ణిమ నాడు అక్కడ ఏం చేస్తున్నాం, మేము జ్వాలాతోరణం పెడుతున్నాం. భక్తితో దూరండి, ఎటువంటి పాపాత్ముడైనా నరకానికి వెళ్ళాడు. మొన్న కరోనా సమయంలో ప్రపంచం అంతా తల్లకిందులైనా ఈ 4 వీధుల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా రోగం వచ్చింది అడగండి, ఒక్కడ తావలేదు. ఈ ప్రాంతంలో కొలువైన వాడు ఒక్కడికి దరిద్రం రాలేదు. ఆ కాలంలో మేము హాయిగా అన్నదానాలు చేయగలిగాం, ఎంతోమందికి వస్తువులు ఇవ్వగలిగాం, 150 యజ్ఞాలు చేసాం. ఇక్కడ ఎంత సుఖంగా గడిచింది. అదే ఆ పరమేశ్వరి కటాక్షం. ఓ పక్కన అమ్మ, మరో పక్కన అయ్య, మరో పక్కన సత్యనారాయణ స్వామి, ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఓ పక్కనేమో అటు కైలాసం, ఈ వైపేమో వైకుంఠం, ఇప్పుడు మనం కూర్చున్నది మణిద్వీపం, అమ్మవారి మణిద్వీపం. 3 లోకాలు ఇక్కడే ఉన్నాయి. భూలోక వైకుంఠం, భూలోకంలో కైలాసం, భూలోకంలో మణిద్వీపం ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో ఎంతో సుఖపడుతున్నారు. కారణం అది నమ్మిన వాళ్ళకి. మళ్ళీ ఈ పాపాలు తొలగి కైలాసానికో లేక వైకుంఠానికో మణిద్వీపానికో వెళ్ళేవాళ్ళు మన ధర్మం నమ్మిన వాళ్ళు. దిక్కుమాలిన బట్టలు వేసుకొని బొట్టు లేకుండా శ్మశానాల్లో తిరిగేటటువంటి పిశాచాల్లో ఉండేటటువంటి అన్యమతస్తులకి మతం మారిన వాడికి లేదు, వాడికి తప్పక నరకమే వస్తుంది. వాడికి నరకం రాకపోతే అడగండి, నేను దివ్య దృష్టితో చాలాసార్లు చూసి చెప్పిన మాట. ఆ దిక్కుమాల మతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చివరికి ఇహం ఉండదు, పరం ఉండదు. ఎందుకంటే వాడు ఇక్కడ పుట్టాడు, తమ తల్లిని తండ్రిని కాదని తిరస్కరించి ఇంకో మతానికి వెళ్ళాడు. మన మతం తల్లి తండ్రి కంటే గొప్పది కదండి. ఇక్కడ పుట్టి మా అమ్మ కాదని ఇంకో ఎక్కడో దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ఆ పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఎందువల్ల చెబుతానంటే, మీ అంత అదృష్టవంతులు రాగలుగుతున్నారు. కార్తీక పూర్ణిమ నాడు జ్వాలాతోరణం దూరండి. అందున భీమశంకరుడు అనుగ్రహం ఉంటే అటువంటి వాడు, అతడు దూరడు ప్రాణ నిర్యాణ వేళ, ప్రాణం పోయేటప్పుడు అటువంటి వాట ఒక చోటకి వెళ్ళట. ఎక్కడికి వెళ్ళడు? ఘోర యమపట్టణ ద్వార తోరణంబు. యమపట్టణం దగ్గర ఒక పెద్ద ఆర్చి ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్చి కట్టినట్టే, దాన్ని తోరణం అంటారు. ఆ ద్వార తోరణం దూరడు అంటే యమలోకానికి వెళ్ళడు వాడు. ఈ ప్రపంచంలో 12 క్షేత్రములు చాలా గొప్పవి. 12 క్షేత్రాలు అంటారు వాటిని. ఈ 12 క్షేత్రాల యొక్క మహామహిమ ఒక్క దక్షవాటికలో ఉంటుంది. కారణం, భీమేశ్వరుడు 12 కళలతో అక్కడ ఉంటాడు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ 12 క్షేత్రాలు చూడాలనుకున్నటువంటి వాడు అక్కడికి వెళ్ళిపోతే చాలు. ఎక్కడికి? దక్షారామ భీమేశ్వరుడి దగ్గరికి వెళితే చాలు. ఎన్ని అద్భుతమైన విశేషాలు చెప్పారండి. నిఖిల పుణ్యక్షేత్ర నివకంబునందును అత్యంతమాశ్రయం బనగ నెగడి ఐంద్ర సంపదకెల్ల ఆధారభూతమై దక్షుని యజ్ఞంబు తానకమయి 12 పుణ్యతీర్థములతో సంధిల్లి భోగమోక్ష విహార భూమియగుచు నియమ యాత్రామాత్ర నిశేష దోషాపహరణం బొనర్ప సమర్థమగుచు సిద్ధ నిర్మల నిరవధి శ్రీ స్వయంబుధన్య భీమేశ్వరేశ్వర స్థాణులింగ దైవత స్థితి సంభవస్థానమైన దక్షవాటంబు వర్ణింప తరమే మనకు. ఈ దక్ష వాటిక ఎటువంటిది? సిద్ధ అలౌకిక శక్తి కలిగినది. రెండవది నిర్మల, ఏ దోషము లేనటువంటిది, స్వచ్ఛమైనది. నిరవధి, అంతము లేని స్థానం. ఎన్ని విశేషణాలు తగిలించారో తెలుసా? ఆ దక్షారామ భీమేశ్వర మండలం, ఆ ఆలయం, ఆ ఊరు ఎటువంటివంటే, ఒకటి లౌకిక శక్తి కంటే గొప్ప శక్తులు ఉన్నాయి, మహామహిమ కలిగిన శక్తులు ఉన్నాయి. ఆ నగరం స్వచ్ఛమైన నగరం, అంతము లేని నగరం. ప్రపంచ ప్రళయకాలంలో కాశీలాగా ఇది కూడా నాశనం కాదండో. ఈ కాశీని ఎలా అయితే శూలం మీద పెడతాడో అలాగే ఈ భీమ మండలాన్ని కూడా ప్రపంచ ప్రళయకాలంలో నాశనం కాకుండా కాశీలో కలిపేస్తాడు ఆయన. ప్రళయం వచ్చినప్పుడు అన్ని లోకాలు ఏమైపోతున్నాయని చెప్పాము? నాశనం అయిపోతాయి. అప్పుడు ఈ భీమ మండలాన్ని ఏం చేస్తాడు? దక్షారామాన్ని చేత్తో పీకి
కాశీలో ఇమిడిచి పెడతాడు. కాబట్టి కాశీతో పాటు ఇది కూడా శూలం మీదే ఉంటుంది. కాబట్టి దీనికి అంతం లేదు. శ్రీ శోభ కలిగింది, సంపదలు కలిగింది. స్వయంభూ ఆ క్షేత్రం తనంత తానే అవతరించింది తప్ప ఎవరూ ప్రతిష్ఠించిన ఆలయం కాదది. అందులో ఉన్న ఈశ్వరుడు స్వయంభూ స్వామి. ధన్య సర్వోత్కృష్టమైనది. అటువంటి భీమేశ్వరుడినే ఈశ్వరుడు లింగరూపంలో వెలసిన ఆ దివ్యక్షేత్రమును వర్ణించటానికి ఆదిశేషుడి వల్ల కాదు, వాసుకి వల్ల కాదు, సరస్వతి వల్ల కాదు, ఎంతెందుకు తనను తానక్కడ లింగరూపంలో సృష్టించుకున్న శివుడి వల్ల కూడా కాదు. అంతటి శివుడు కూడా తను తాను వర్ణించుకోలేడు. అది దక్షిణ కాశీ. అది మోక్షానికి నెలవు, భోగాలకి నెలవు, సకల మణులకు నెలవు, అనేక పంటలకు నెలవు. భీమేశ్వర మండలానికి సీమ కూడా చెప్పాడు, ఎల్లలు కూడా చెప్పాడు. ఈ వర్ణన వింటే చాలు, మీరు అందరూ అదృష్టవంతులే. జంభరిపు దిక్కునకు సీమ సలిల రాశి, పశ్చిమమునకు సీమ త్ర్యంబక తనూజ, ద్యుమ్నపతి దిక్కునకు సీమ తుల్య భాగ, దక్షిణమునకు వృద్ధ గౌతమియ సీమ. ఈ భీమేశ్వరుడి ఆలయానికి ఎల్లలు అంటే దిక్కులు, 4 వైపులు దిక్కుల్లో ఉండేటటువంటి వస్తువులు ఏమేమిటి? తూర్పు దిక్కున బంగాళాఖాతం, సముద్రమే సరిహద్దు. తూర్పునకు సరిహద్దు తూర్పు సముద్రం, పూర్వ సముద్రం. ఇప్పుడు బంగాళాఖాతం అంటున్నాం కానీ పూర్వం దాన్ని ఏమనేవారు? పూర్వ సముద్రం. ఇక పశ్చిమం వైపు గోదావరి నది సరిహద్దు. ఉత్తరం దిక్కున తుల్యభాగా నది, దక్షిణం దిక్కున వృద్ధ గోదావరి నది. దీనికే మళ్ళీ ఇంకో రకంగా మనకు అర్థమయ్యేలాగా క్షేత్రాలు చెప్పాడు. తుల్యభాగా తీరానికి సమీపంలో కుమారారామ భీమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఉత్తరంలో కుమారారామ భీమేశ్వరుడు ఉత్తరానికి సరిహద్దు. అంటే సామర్లకోట. సామర్లకోట ఏమో దక్షారామానికి ఉత్తరం వైపు సరిహద్దట. తూర్పు దిక్కున ఎలాగో సముద్రమే. దక్షిణానికి వృద్ధ గౌతమి సాగర సంగమ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్పాడు. కుమారారామం ఒక పక్కన ఉన్నది, సముద్రం మరో పక్కన, గోదావరి ఒక పక్కన ఉన్నాయి సుమా అని చెప్పాడు ఆయన. భోగం, మోక్షం, పదవులు ఇవన్నీ భీమేశ్వరుడు అనుగ్రహంతో లభిస్తాయి. నాకు ముందు భోగాలు కావాలి, మంచి వాహనాల్లో తిరగాలి, నగలు అలంకరించుకోవాలి, బట్టలు కట్టుకోవాలి, టీవీగా తిరగాలనుకున్నవాడు భీమేశ్వరుణ్ణి అవకాశం ఉన్నప్పుడల్లా సేవించాలి. వాడికి భోగాలు వస్తాయి. నాకెందుకండి భోగాలు? ఇవాళ ఉండి రేపు పోతాయి. భోగాలు ఎక్కువైతే రోగాలు వస్తాయి. కాబట్టి నాకు మోక్షమే కావాలనుకున్నవాడు కూడా ఆయన్ని సేవిస్తే ఆయన అనుగ్రహంతో కాశీలో మరణించే యోగం వచ్చి మోక్షము వస్తుంది. నాకు పదవులు కావాలి బాబోయ్ అనుకున్నటువంటి వాళ్ళు ఆ పదవుల కోసం కూడా ఆయన్నే సేవిస్తారు. ఇవన్నీ ఆయన అనుగ్రహంతో వస్తాయి. ఇంతెందుకు, దేవతలు కూడా ఏమనుకుంటారంటే తరచుగా, మేము దేవతలం, కొంతకాలం అయ్యాక దేవలోకం నుంచి మళ్ళీ భూలోకంలో పుడతాం, పుట్టాక ఏ జన్మ ఎత్తుతామో తెలియదు, ఆ జన్మలో మాకు మోక్షం వస్తుందో లేదో అనే భయంతో వాళ్ళంతా ఎప్పుడు భీమేశ్వరంలో పుడదామా, దక్షారామ భీమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళి సేవ చేద్దామా అనుకుంటారట. అంటే దేవతలు కూడా అక్కడే పుట్టి ఆ ప్రాంతంలో ఆయన్ని దర్శనం చేసుకుని ఆయన సేవాభాగ్యంతో పునర్జన్మ లేకుండా చేసుకోవాలనుకుంటారు. అక్కడ 12 తీర్థాలు ఉన్నాయని చెప్పాం కదా. ఇంద్రుడంతటి వాడు భూలోకానికి తరచుగా వస్తూ ఉంటాడు. ఇంద్రుడికి కూడా భయమే, ఎందుకంటే ఆ పదవి ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియదు. భూలోకంలో ఇప్పుడున్న ఈ పదవులు ఉన్నాయి, 5 ఏళ్ళకు ఒకసారి పోవటంలా, ఆ తర్వాత మళ్ళీ నెగ్గొచ్చు నెగ్గపోవచ్చు చెప్పలేం కదా. కాబట్టి ఏ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. అలాగే ఇంద్ర పదవి కూడా 43,20,000 సంవత్సరాల తర్వాత అయిపోయినట్టే. ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వస్తాడు. అవేమీ శాశ్వత పదవులు కావు. అందుకని ఇంద్రుడు ఎందుకు వచ్చింది ఈ పదవి, ఎప్పుడు పోతుందో తెలియదు, అందువల్ల మళ్ళీ ఇలాంటి పదవుల మీద వ్యామోహం అక్కర్లేకుండా శాశ్వతమైన కైవల్య పదవి పొందాలి, శివసన్నిధానంలో ఉండాలనుకుని భూలోకం నుంచి వచ్చి భీమమండలంలో ఉన్న 12 తీర్థాలలో స్నానం చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నేను కూడా చాలా గొప్పవాడిని అనుకున్నాడు. అసలు శివుడు ఎందువల్ల గొప్పవాడు, విష్ణు ఎందువల్ల గొప్పవాడు, నేనే కదా బ్రహ్మని సృష్టికర్తని అని మళ్ళీ అంతలోనే ఆలోచన వచ్చి ముందు నేను కూడా గొప్పవాడిని అనుకున్నవాడు నేనే గొప్పవాడిని అనుకున్నాడు. మా ఇద్దరు గొడవ.
మనం కూడా గొప్పవాళ్ళు అనుకోవడం తప్పులేదు, కానీ మనమే గొప్పవాళ్ళం, తక్కిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అనుకోవడం ప్రమాదం. ఎవరికి వాళ్ళకి అలా అనిపిస్తుందన్నమాట. నేను ఎంత తపస్సు చెయ్యకపోతే బ్రహ్మగా పుట్టి ఉంటాను, బ్రహ్మ పదవిలో లేకపోతే ఇంతమందిని సృష్టించేవాడినా, నా వల్లే పుడుతున్నారు, నా వల్లే పెరుగుతున్నారు, నా వల్లే చూస్తున్నారనే రజోగుణం పెరిగింది. ఈ రజోగుణం లేకుండా ఎవడూ ఉండలేడండి. ఒక ఆయన అనేవాడు, నేను ఎంతో కష్టపడండి, రూపాయి పెట్టుబడితో వ్యాపారం మొదలెట్టానండి, ఇంత సంపాదించానండి, అబ్బో పిల్లల్ని చదివించేశానండి, వాళ్ళని అమెరికా పంపానండి, లేకపోతే ఇంకోటండి. ఉట్టి భ్రమ. ఇదంతా నీ శక్తే. నీ శక్తే గొప్పదైతే నీ శరీరంలో ఉన్న రోగాలు తగ్గించుకోలేవే? నీకు కావలసినవన్నీ ఎందుకు సంపాదించలేకపోతున్నావు? మీరైనా నేనైనా మన శక్తితో ఇవన్నీ చేసామనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. భగవద్ అనుగ్రహంతో పైకి వచ్చానండి అనాలి. ఏమనాలి? ఇదంతా నా పెట్టుబడి, నా గొప్పతనం, నేనేదో చేశాను అనుకోవడం అంత అజ్ఞానం మరొకటి లేదు. అన్నీ నీ చేతిలో ఉంటే నువ్వు చేసిన పనుల్లో కొన్ని పనులు దరిద్ర పనులు ఎందుకు వస్తున్నాయి? నీ ఇంట్లో చిచ్చు ఎందుకు వస్తుంది? నీ ఇంట్లో అనేక రకాలైన తేడాలు ఎందుకు వస్తున్నాయి? నీకు కూడా ఎందుకు రోగాలు వస్తున్నాయి? అంటే నీ కర్తవ్యం నువ్వు కావు. నీవు అదృష్టవశాత్తు కొన్ని పనులు చేయగలిగావు, కొన్ని చేయలేకపోతున్నావు. అప్పుడప్పుడు నేనే సమస్తం, నేనే అన్నీ చేస్తాను అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేనే సిద్ధగురువుని అనుకునేవాళ్ళు ఉన్నారు. అదో వెర్రి. గురువు మోక్షాన్ని ఇవ్వగలడు అంటే అర్థం ఏంటి? హఠాత్తుగా మమ్మల్ని వైకుంఠానికి పంపుతాడు లేదు, మోక్షమునకు వెళ్ళేటటువంటి మంత్రము మార్గము చూపించి తద్వారా మిమ్మల్ని అనుగ్రహిస్తాడని అర్థం. అంతేగాని కూర్చున్నవాడు కూర్చున్నట్టు లేనాయన సుమన్ పైకి ఎగిరిపో అని వైకుంఠానికి పంపేస్తాడా? పంపేస్తే చందనం ఏమైపోతుంది. కాబట్టి అలా పంపుతాడని కాదు, మార్గము చూపిస్తాడు. అరుదుగా పంపుతాడులేండి ఎప్పుడో. అది 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 అంత తేలికేం కాదు. అది ఆయనకి సంబంధం కాదు, మీకు సంబంధం కాదు. కాబట్టి అప్పుడప్పుడు ఈ దురహంకారం పెరిగినప్పుడు దెబ్బతింటూ ఉంటారు. అందుకని బ్రహ్మయంతటి వాడు ఒకానొకప్పుడు అహంకారం పొందాడు. ఈ అహంకారం వల్ల టప్మని ఆయన కూర్చున్నటువంటి తామర పువ్వులోంచి కింద పడిపోయాట. ఎక్కడికి? పాతాళంలో పడిపోయాట ఏకంగా. ఇంకేముంది, పాతాళంలో పడిపోయిన తర్వాత అయ్యో పైకి లేద్దామంటే లేవలేకపోయాడు. అనుకుంటే పైకి లేవట్లా. ఓరినాయనోయ్, నేనే గొప్పవాడిని సృష్టికర్తను అనుకున్నాను, అలా అనుకోగానే వైకుంఠంలో ఎక్కడో ఉండవలసిన వాడిని పాతాళంలో పడిపోయాను, ఇప్పుడు పైకి ఎలా లేవాలి అనుకున్నాడు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో ఏముంటుంది? తామర పువ్వు. అంటే విష్ణు క్షీరసాగరంలో పడుకుంటే ఆ పడుకున్న ఆయన యొక్క నాభిలో నుంచి పైకి లేచిన తామర పువ్వులో ఉంటాడు ఈ బ్రహ్మగారు. అంటే ఆయన కంటే పైన కూర్చోవలసిన వాడు. తండ్రి గారి అనుగ్రహంతో ఆ పదవిలోకి వెళ్ళాడు. ఒక్కసారి అహంకరించగానే ఏమైపోయాడు? అక్కడి నుంచి సప్తపాతాళాల అవతల పడిపోయాడు. ఇక పడిపోయిన తర్వాత ఆయన ఏడవడం మొదలెట్టాడు. ఎంత లేద్దామన్నా పైకి లేవడం. నారదుడు కూడా అలా అయిపోయాడండి ఒకసారి. నారదుడు కూడా శ్రీ మహావిష్ణువు అంతటి వాడిని నేనే రక్షించాను, శివుణ్ణి రక్షించాను, దేవతల్ని రక్షించాను, సత్యభామ తన్నుతూ ఉంటే ఆ కృష్ణుణ్ణి నేనే రక్షించాను అన్నాడు. అనగానే ఆయన మహిమ పోయింది. ఆయన కింద పడిపోయాడు, ఎగరలేకపోయాడు. ఎంత ఏడ్చాడు. తర్వాత నానాయాతన పడ్డాడు. చివరికి ఎప్పుడో కృష్ణుడి అనుగ్రహంతో బయటపడ్డాడు. కాబట్టి ఎప్పుడైనా వెర్రి గనక పెరిగిందా, దురహంకారం పెరిగిందా, మహామహిమలన్నీ ఆవిరైపోతాయి. పాపం బ్రహ్మగారికి కూడా మహిమ పోయింది. వెంటనే గొల్లును గోలెట్టాడు. ఎలా? ఈ పాతాళాల నుంచి పైకొచ్చి తిరిగి తామర పూలో కూర్చోవడం అనుకున్నాడు. వెంటనే ఆయనకి గుర్తొచ్చినవాడు భీమేశ్వరుడు. అందుకని వెంటనే భీమనాయక, మహామహిమ కలిగిన వాడివి, ఎటువంటి అహంకారాలైనా తొలగించే పరమాత్ముడివి, రక్షించు రక్షించని భక్తితో ప్రార్థించేశాడు ఆయన. దేవదేవ, మహాదేవ, సర్వలోకేశ్వరేశ్వర అని ప్రార్థించాడు. 21 నామాలు ఉంటాయి ఆయనకి. ఆ 21 నామాలు: విశ్వేశ్వరాయ నమః, భీమేశ్వరాయ నమః, సదాశివాయ నమః, శ్రీమన్మహాదేవాయ నమః, తుల్యభాగాతేరాయ నమః, ద్రుహిణేశ్వరాయ నమః, సిద్ధేశ్వరాయ నమః, వటేశ్వరాయ నమః, యక్షేశ్వరాయ నమః, జటాకలాపేశ్వరాయ నమః, ఆదిత్యేశ్వరాయ నమః, వృద్ధేశ్వరాయ నమః, బిల్వేశ్వరాయ నమః, శుక్రేశ్వరాయ నమః, శనైశ్చరేశ్వరాయ నమః, బుధేశ్వరాయ నమః, బృహస్పతీశ్వరాయ నమః, ఆదికేశ్వరేశ్వరాయ నమః. ఇలా వరుసగా 21 నామాలతో ఆయన్ని స్తుతించాడు. అలా స్తుతించగానే వెంటనే తిరిగి నీకు యథాశక్తి వచ్చుగాక అని శివుడు
ఈ భీమమండలంలో నుంచి తొంగి చూశాట ఆయనకేసి. అలా చూడడంతో శివుడిలో నుంచి దివ్య జ్యోతిస్సు ఆయనలో ప్రవేశించింది. రాగానే ఏమైపోయిందిట, 7 రసాతల క్రోడంబులు వినిర్భేదించి వెడలిన పెద్దవేల్పు. వెంటనే కింద నుంచి 7 రసాతలాలు భేదించుకుని పైకి వచ్చేశాడు. తిరిగి తామర పువ్వులో కూర్చున్నాడు. కూర్చుని ఏమన్నాడు, 7 పాతాళ లోకాలలోంచి ఆకాశం వరకు వ్యాపించిన లింగం అంటే మా భీమేశ్వరుడే. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం అని వేదము శివుణ్ణి పొగుడుతున్నది. శివుడు ఎక్కడో పాతాళంలో పుట్టి 7 పాతాళాల నుంచి ఆకాశం వరకు వ్యాపించి అన్ని దిక్కులలోనూ నిండినటువంటి వాడు, సర్వాంతర్యామి. ఆయన లింగము లేని స్థలము లేదు. అటువంటి పరమాత్ముడు 7 పాతాళాల కింద పడిపోయిన అహంకార స్వరూపుడనైన నన్ను అనుగ్రహించి తిరిగి సృష్టికర్తని చేశాడు. సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త సర్వము తానే అయిన ఆ పరమాత్ముని అనుగ్రహంతో తిరిగి నేను బ్రహ్మ పదవిలో ఉన్నాను అని భీమేశ్వరుణ్ణి కమండల జలంతో అభిషేకించాడు. ఆ కమండల జలం కూడా 7 గోదావరంలో చేరింది. అందుకే 7 గోదావరి జలము రోహిణీ నక్షత్రం ఉన్న రోజున గనక నెత్తిమీద చల్లుకుంటే బ్రహ్మగారికి ఎలా అయితే అహంకార దోషం పోతుందో అలాగే మనకు కూడా అహంకార దోషం పోతుంది. అందుకని రోహిణీ నక్షత్రం ఉన్న రోజున తప్పక భీమేశ్వరంలో ఉన్న నీళ్లు పూర్వకాలంలో చల్లుకునేవారు. బ్రహ్మగారికి తిరిగి ఆయన పదవి ఇచ్చినవాడు ఆయన. సూర్యభగవానుడు భార్యామణికి దూరం అయ్యాడు ఒకప్పుడు. ఆయన కూడా భీమేశ్వరుణ్ణి పూజించి తిరిగి తన భార్యామణిని పొందగలిగాడు. మీరు ఇదివరకు విన్నారుగా, ఆయన పెద్ద భార్య సంధ్యాదేవి ఆయన వేడి తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ కూడా ఆ ఇద్దరు తిరిగి కలుసుకున్నారంటే దానికి గల కారణం భీమేశ్వరుడి కటాక్షం. భీమేశ్వరుడిని పూజిస్తే ఈ విడిపోయిన భార్యాభర్తల్ని విడాకులు పుచ్చుకోకుండా ఆయన అని కలిపినవాడు ఆయన. పెద్దలు ఇప్పుడు అంత తొందరగా విడాకులు ఇప్పించారు, సాధ్యమైనంత వరకు ఇప్పించారంటే ఇది కర్మ. అలాగే మహానుభావుడు పూర్వకాలంలో అగస్త్యుడు కాశీ విడిచిపెట్టిన తర్వాత పరమ దుఃఖం పొందాడు ఆయన కూడా. ఆ కథ మీకు తెలుసు. అగస్త్యుడంతటి వాడు కాశీని ఎందుకు విడిచిపెట్టాడో కాశీఖండంలో ఉన్నారు. ఆ వింధ్యపర్వతం పెరిగిపోయింది. ఆ వింధ్యపర్వతానికి తగిలి సూర్యుడి రథం ఆగిపోయింది. దాంతో సూర్యుడి రథం ఆగిపోవటం వల్ల అసలు కాలచక్రం స్తంభించింది. కాబట్టి వింధ్యం దిగితే కానీ సూర్యుడు తిరగడు. తిరగకపోతే కాలం అంతా నాశనం అవుతుంది. అందుకని వింధ్య గర్వాన్ని తగ్గించడానికి దేవతలు కోరితే కాశీ నుంచి యువతలకు వచ్చాడు ఆయన. వింధ్యపర్వతం ఈయన చూడడంతో ఏం చేశాడు, కిందకు వంగాడు, నమస్కరించాడు. ఇలాగే వంగి ఉండు, నేను మళ్ళీ యువతలకు వచ్చేదాకా అన్నాడు ఆయన. ఇంకా రాలేదు, వస్తే పైకి లేస్తాడు వాడు. అందుకని వాడు పైకి లేవకుండా ఉండడం కోసం ఆయన మళ్ళీ కాశీ రాకుండా ఎప్పుడు భీమేశ్వరంలో కూర్చున్నాడు. ఈవైపు దక్షిణాదిలోనే ఉంటాడు ఆయన. సంపర భీమేశ్వరుడి దగ్గర, తర్వాత పాండిచ్చేరి, ఈ తమిళనాడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతాడు. శ్రీశైలం తప్ప వింధ్యపర్వతం దాటి అటు వెళ్ళలేదు ఆయన. కాశీ వెళ్ళాలంటే ఈ వింధ్యపర్వతం దాటాలి. అందుకని కాశీ విడిచిపెట్టి పాపం శాశ్వతంగా దక్షిణాదిలో ఉండిపోయి ఎక్కువగా ఆ భీమేశ్వరుడి దగ్గర, తుల్యభాగ దగ్గర, 7 గోదావరాల దగ్గర ఉంటాడు. అందువల్ల కాశీకి దూరం అవడం వల్ల ఆయనకు కూడా మా చెడ్డ బాధ కలిగింది. కాశీకి దూరం అయితే అబ్బా ఆ బాధ అంతా ఇంత కాదండి, అదొక వియోగ బాధ. ఈ ప్రపంచంలో నా అనుకున్న వాళ్ళంతా దూరం అయిపోయినా వచ్చే బాధ కంటే శివుడికి దూరం అయితే వచ్చే బాధ ఎక్కువ అన్నారు. నేనన్నా కదా ఇందులో చెప్పిన వాటి ఏంటో తెలుసా, భార్య ఇష్టురాలు గనక నిజంగా తానంటే ఇష్టపడే భార్య, తాను ప్రేమించే భార్య దూరం అయితే ఆ భర్తకి బాధ కలుగుతుంది. అది కొంతకాలమే. భార్యాభర్తలు విడిపోతే ఏమవుతుంది, భర్త చచ్చిపోయినా లేక భార్య చచ్చిపోయినా అయ్యో అయ్యో లేదని కొంతకాలం ఉంటుంది, బాధ లేకపోవడం కాదు, కానీ నిలదొక్కుంటాడు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు దూరం అయితే కొంతకాలం ఏడుస్తారు. తల్లిదండ్రులకి ఏ కారణం చేతనైనా కర్మగాలి పిల్లలు పోతే అది బాధే. అన్నదమ్ముల వియోగం అది కొంత బాధ కొందరికి, కొందరికి గృహ వియోగం అదో కొంతకాలం బాధ. ఇలా ఒక్కొక్క వియోగం వల్ల ఒక్కొక్క బాధ ఉంటుంది. ఈ బాధలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పోతాయట. కానీ కాశీ విశ్వేశ్వరుడి కృపాకటాక్షము పొంది అక్కడ జీవించేవాడు ఆయనకి దూరం అయితే పొందే బాధ మాత్రం పొమ్మంటే పోదు. ఆ అనుబంధం అటువంటిది. ఇది విశ్వేశ్వరుడితో అనుబంధం ఉన్న వాళ్ళకి. ఏమీ లేకుండా పైపైన దండం పెట్టుకొచ్చేవాడికి ఏముండదు. అగస్త్యునికి కాశీ విశ్వేశ్వరుడితో పరమ అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం ఉండడం వల్లే అక్కడి నుంచి వచ్చాక ఎంత ఏడ్చాడో ఆయన. ఆ వియోగ బాధ
భీమశంకర దర్శనముతో తొలగిపోయింది. అందుకే దక్షారామ భీమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడి కంటే కూడా కటాక్షం ఇచ్చేవాడు ఆయన. అటువంటి మహానుభావుడు, సకల లోకాలకి అలంకార స్వరూపుడు, కరుణాస్వరూపుడు. ఆయన చేతుల్లో ఓ చేతిలో ఏం చేస్తాడు, జింక పట్టుకుంటాడు, ఒక చేతిలో గండ్రగొడ్డలు ఉంటుంది, ఒక చేతిలో ధనుస్సు ఉంటుంది, ఇంకో చేతిలో కపాలం ఉంటుంది, ఒక చేతిలోనేమో బాణం ఉంటుంది. ఇలా 10 చేతులలో 10 రకాల ఆయుధాలు ధరిస్తాడు. భక్తులను నిరంతరం అనుగ్రహిస్తూ ఉంటాడు. సాక్షాత్తు విశ్వేశ్వరుడికి భీమేశ్వరుడికి పెద్ద తేడా ఏం లేదు. ఆయన గంగా తీరంలో ఉన్నాడు, ఈయన గోదావరి తీరంలో ఉన్నాడు. ఈ నదుల తేడా తప్ప ఆ ఇద్దరికీ రవ్వంత కూడా భేదం లేదు. అందున ఈ భీమేశ్వరుడికి ఇష్టమైన స్థలం మరొకటి ఉన్నది. అదే సాంపరాయపురం. సంపర వెళ్ళి ఏక్షణముక్తేశ్వరుని చూసినవాడు మాత్రమే దక్షారామ భీమేశ్వరుడి దగ్గర ఎక్కువ కాలం ఉండగలుగుతాట, ఆయన అనుగ్రహం పొందుతాడు. అందుకే అగస్త్యుడు తరచుగా ఏం చేస్తూ ఉంటాడు, ఏక్షణముక్తేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాడు. యూట్యూబ్లో నేను చెప్పిన ఏక్షణముక్తేశ్వరాలయ చరిత్ర ఉంటుంది, చదవండి, వినండి. సంపర చాలా దగ్గరే దక్షారామానికి. అది పెదపూడి దగ్గర కనపడుతూనే ఉంటుంది. మా కశ్యప్ గారు ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాళ్ళం. పూర్వం ఒకప్పుడు మేము పుష్కర స్నానం చేసినప్పుడు అక్కడికి కూడా వెళ్ళాం. చాలా అద్భుతమైన స్థలం, మంచి దివ్యస్థలం, బిల్వవనం ఉండేది. ఇప్పటికి కూడా వృక్షాలు అక్కడ ఉంటాయి. ఆ ఆలయంలో అర్చకులు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ గురువుగారంటే చాలా అభిమానం. అందువల్ల ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అగస్త్యుడు ఎక్కువ కాలం ఉన్నాడు. ఎందుకంటే చూపులతో ముక్తినిచ్చేవాడు ఆయన, చూపులతో కష్టాలు తొలగించేవాడు ఆయన. మనం చూసినా ఆయన మనల్ని చూసినా ఆ రెండు సమానమే. ఇక్కడ ఏ క్షణం అంటే ఎవరెవరు చూశారు, శివుడు మన చూస్తాడు, మనం ఆయన చూస్తాం, పరస్పరం చూసుకుంటాం ఒకరినొకరం. దానివల్ల మనకున్న తాపాలు, శాపాలు, కోపాలు తొలగిపోతాయి. తద్వారా ముక్తి కలిగిస్తాడు ఆయన. అందువల్ల ముందుగా భీమేశ్వర కటాక్షం పొందాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, సంపర వెళ్ళాలి. తుల్య భాగాతటీ ద్రుమమండితం వైన సాంపరాయపురంబు సరణి బట్టి. అందువల్ల అక్కడి నుంచి ప్రయాణం అవ్వాలంటే ముందు అక్కడి నుంచి రావాలి అని చేస్తున్నాం. దారిలో ఉన్న అనేక లింగాలు చూడాలి. ఇవన్నీ చూసి ఆ తర్వాత దక్షారామ భీమేశ్వరుణ్ణి వీలున్నప్పుడల్లా సేవించాలి. మాస శివరాత్రులు, సంక్రమణ కాలములు, గ్రహణ కాలములలో ఆ స్వామివారి దర్శనం అఖండ ఫలితం ఇస్తుంది అని అగస్త్యుడు వ్యాసునికి చెప్పగానే, అయితే దక్షారామంలో చాలా కాలం ఉండిపోదాం అనుకుంటున్నారు, కాశీలోలాగా మళ్ళీ గెట్అవుట్ అనిపించుకోకూడదు, కాబట్టి మంచి ముహూర్తం పెట్టన్నాడు ఆయన. గృహప్రవేశం చేసేటప్పుడు మంచి ముహూర్తం పెట్టుకుంటే ఆ ఇంట్లోంచి చీటికి వాడికి బయటికి పోం. అందుకే అద్దింట్లోకి వెళ్ళేటప్పుడు సొంత ఇంట్లోకి తిరిగి వెళ్ళే ముహూర్తం పెట్టించుకోవాలి. అంతేగాని ఎప్పుడు అద్దింట్లో పడే ముహూర్తం పెట్టించుకోకూడదు. కొన్ని ముహూర్తాలు ఉంటాయి, స్థిర ముహూర్తాలు. స్థిర ముహూర్తంలో పొరపాటున అద్దింట్లో దిగామా ఇంకా యావజ్జీవితం ఆ కొంపలోనే పడి ఉంటాడు వాడు మెడబట్టి గంటేదాకా. అలా కాకుండా కొన్ని గృహప్రవేశాలు చేసినట్టే మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు వస్తూ ఉంటుంది, మంచి ఇల్లు. అది అంత అదృష్టం అండి. ఒక్కొక్కళ్ళు ఉన్నారు, ఓ ఇల్లు కట్టుకున్నారు, అందులోకి వెళ్ళిన వెంటనే అంతకంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇంకోటి వచ్చి అందులోకి వెళ్ళడం అదృష్టమేగా. పక్కన వెళ్ళి, దూరం అయితే కష్టం. అందువల్ల మంచి ముహూర్తంలో భీమేశ్వర దర్శనం చేసుకుంటే దానివల్ల కాశీ నివాస యోగ్యత లభించాలి, అటువంటి ముహూర్తం పెట్టు అని పరాశరపుత్రుడు మైత్రావరుణుడిని అడిగాడు. అసలు వ్యాసుడు అందరికీ ముహూర్తం పెడతాడు, ఇక్కడ మాత్రం రివర్స్ అయిపోయిందనమాట. కారణం, ఇప్పుడు వ్యాసుడు అగస్త్యుడిని ఆశ్రయించాడు. ఎంత గొప్పవాడైనా ఒక్కొక్కప్పుడు ఇతరుల చేత చేయించుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏదో మన అదృష్టం బాగుండి, వాడి అదృష్టం బాగుండి, మా మనోజ్ గారికి పెళ్లి కుదిరింది, ఆయన పెళ్ళి ఆయనే చూసుకుంటాడు. ఆ పౌరోహిత్యం ఇతరులకి ఎంతోమంది కళ్యాణం చేయించిన ఆయనకి కళ్యాణం చేయించడానికి గూడు కావాలి, పక్కన పవన్ గారిని పెట్టుకోవాలన్నమాట. పవన్ గారి కళ్యాణానికేమో సాయి మనోజ్ గారు, సాయి గారి కళ్యాణానికేమో పవన్ గారు, ఒకళ్ళొకళ్ళు చేసుకోవాలి. అంతేగాని ఎవడి కళ్యాణం వాడే చేసుకుంటాడా. మాంగళ్య తంతునాని అని తన మంత్రం తానే చదువుకుని కట్టుకుంటే అది బాగుండదట. అందువల్ల ఎవడి పెళ్ళి వాడే చేసుకుంటే అలాగే మంత్రం వచ్చినా అదొక ధర్మం. అందువల్ల ఏమైపోయిందనమాట, వ్యాసుడికి ముహూర్తం అగస్త్యుడు పెట్టాలి, అగస్త్యుడికి ముహూర్తం వ్యాసుడు పెట్టాలన్నమాట. అందుకని ఏం చేశాడు ఆయన, కాలశుద్ధి విమర్శించి మైత్రావరుణుండు పరాశరసుతునకి ఇట్లనియే. అగస్త్య మహర్షి
పంచాంగం బాగా పరిశోధించాడు. మహాత్మా దక్షారామానికి వెళ్ళడానికి అక్కడ స్థిరంగా ఉండి తద్వారా భీమేశ్వర కటాక్షం పొంది దానివల్ల కాశీ నివాస యోగ్యత పొంది మోక్షం పొందడానికి మంచి ముహూర్తం పెడుతున్నాను. గర్గుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడనమాట, తెల్లవారుజామున గృహప్రవేశము గ్రామప్రవేశము మంచిది అన్నాడు ఆయన. ప్రాతకాల ముహూర్తం మంచిది అన్నాడు. ఎవరు? గర్గుడు. అది గార్గ్య సిద్ధాంతం అంటారు. గార్గ్య సిద్ధాంతమతముషః కాలకలన శకునమూనుటయది బృహస్పతి మతంబు విప్రజనవాక్యమరయంగ విష్ణుమతము సర్వసిద్ధాంతమభిజిత్తు సమ్మతముగు. ఒక్కొక్కడితో ఒక్కో సిద్ధాంతం. గర్గుడు తెల్లవారుజాము ముహూర్తం మంచిది అన్నాడు, బ్రాహ్మీ ముహూర్తం మంచిది. బృహస్పతి ఏమన్నాడు, ముహూర్తం కంటే శకునం మంచిది, మంచి శకునం చూసుకుని వెళ్ళు అన్నాడు. దిక్కుమాలిన దేవతతో ఎదురు రాకుండా ఓ నైటీ వేసుకుని చండాలంగా ఓ మంచి ముహూర్తంలో శకునం బాగుంటే మంచిది అన్నాడు. అంటే బృహస్పతి ముహూర్తం కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు? శకునమునకు. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవడన్నా ఎదురొస్తాడేమో అని 10 సార్లు చూసుకుంటూ ఉంటాను. అది బృహస్పతి మతం. కానీ విష్ణువు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఇవేం అక్కర్లేదండి, బ్రాహ్మీ ముహూర్తాలు వంటి ముహూర్తాలు అక్కర్లా, శకునాలు అక్కర్లేదు, బ్రాహ్మణులు ఇది మంచిది అంటే చాలు, విప్రజనవాక్యంబు మంచి మతము అన్నాడు ఆయన. విష్ణు మతం ఏమిటనమాట? విప్రజన వాక్యమరయంగా విష్ణు మతం. మంచి పండితులు, వేద పండితులు వెళ్ళు అన్నారా, ఆ టైంలో ఎలా ఉన్నా సరే అది మంచి ముహూర్తం అయిపోతుంది అన్నాడు. అంటే ముగ్గురు 3 మతాలు చెప్పారు. ఒక ఆయన బ్రాహ్మీ ముహూర్తం అన్నాడు, ఒక ఆయన శకునం అన్నాడు, ఒకడేమో విప్రవాక్యం అన్నాడు. కానీ అందరూ కలిపి ఏం చెప్పారు? అభిజిన్ ముహూర్తం చాలా గొప్పది అన్నారు. ముగ్గురు కలిపి చెప్పిన మాట. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఒక్కొక్కటి చెప్పిన దాన్ని తీసేయి. ముగ్గురు కలిపి చెప్పింది ఏంటి? అభిజిన్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:15 వరకు, 12:30 వరకు, 11:45 to 12:30 సాధారణంగా. ఏదో ఎప్పుడో కొద్దిగా అటు ఇటు ఒడిదుడుకున్నా ఎక్కువ భాగం 11:40 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం వరకు ఉన్న కాలం అభిజిన్ ముహూర్తం. ఆ కాలంలో అయితే ఇక దుర్ముహూర్తము కానీ వర్జ్యము కానీ ఇలాంటి దోషములు ఏమున్నప్పటికీ అది మంచి ముహూర్తమే. కాబట్టి అభిజిన్ ముహూర్తములో గ్రామప్రవేశం చేయటం, గృహప్రవేశం చేయటం చాలా మంచిది అన్నారు. అందుకే దాన్ని విజయ ముహూర్తం అంటారట. ఏమంటారు? విజయ ముహూర్తం. అదే జ్యోతిశాస్త్రంలో వాక్యం, ఉషశంస సగార్గ్యస్తు శకునంతు బృహస్పతి మనోజవంతు మాండవ్య విప్రవాక్యం జనార్దన. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. అందులో గర్గుడు ఉషకాలం మంచిదన్నాడు, శకునం బృహస్పతి మంచిదన్నాడు, మాండవ్యుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, అసలు ఇవేం అక్కర్లేదండి, మనోజవం, నీ మనస్సుకి నచ్చినప్పుడు వెళ్ళిపో అంతే. మనస్సులో నేను వెడితే పని అవుతుంది అని అనిపిస్తుంది, ఒక్కోసారి మన మనస్సు చెబుతుందన్నమాట. అలా మానసికమైన బలం ఉన్నప్పుడు మనస్సులో సంకల్పం కలగడమే ముహూర్తంగా భావించి వెళ్ళిపో అన్నాడు. జనార్దనుడు విప్రవాక్యం అన్నాడు. ఇవందరూ కలిసి చివరికి ఏం చేశారు? అభిజిన్ ముహూర్తం మంచిదన్నారు. అందుకే ఏం చేస్తారనమాట, కొంతమందికి ముహూర్తం పెట్టడం ఇష్టం లేక పూర్వకాలంలో అది సరిగ్గా సూర్యుడు నడినెత్తుకు వచ్చినప్పుడు తాళి కట్టేయండి అనేవారు. నల్లగా ఉండి తెల్లని బట్టలేసుకు తిరిగేసి ఆ టైంలో తాళి కట్టేసిపోయేవారు హాయిగా, గొడవ లేకుండా. ఆ టైంలో ఇక మనకేం గొడవ ఉండదు. అందుకని మిట్ట మధ్యాహ్నం పెళ్లి కొడుకులు అనేవారు. ఆ సమయంలో ఇక వారం లేదు, వర్జం లేదు, ఎంత బాగుంటుందో. కాకపోతే మధ్యాహ్నం 12 గంటలకి చక్కగా బట్టలు వేసుకుని వీధిలో ఊరేగుతూ ఉంటే ఆహాహా ఆ సౌందర్యం చూడడానికి 2 కళ్ళు సరిపోనుకోండి. పైగా పూర్వకాలంలో అభిజిన్ లగ్నంలోనే శివుడు త్రిపురాసురుల్ని సంహరించాడు. శివుడు సరిగ్గా సంహరించేది ఎక్కడ? అభిజిన్ ముహూర్తంలోనే. అసురపురముల సాధించెనంధకారి అమరపాథోతి మధించి రమరవరులు దివ్య సింహాసనం బెక్కె దివిజ భర్త సిద్ధమధ్యాహ్న వేళాభిజిత్తునందు. త్రిపురాసురుల్ని సంహరించటానికి సరిగ్గా మధ్యాహ్నం 11:45 ముహూర్తం పెట్టుకొని ఈశ్వరుడు బాణంతో ఆ ముగ్గురిని చంపాడు. కాబట్టి త్రిపురాసుర సంహారం జరిగింది ఎప్పుడు? అభిజిన్ ముహూర్తంలో.
పాలసముద్రం చిలకడానికి ముహూర్తం పెట్టుకున్నది దేవతలు కూడా అభిజిన్ ముహూర్తమే. ఇంద్రుడు మొట్టమొదట సింహాసనం మీద కూర్చున్న ముహూర్తం కూడా అభిజిన్ ముహూర్తమే. అందుకే అది సిద్ధ ముహూర్తము అన్నారు దాన్ని. ఏది ఎంతమంది మధ్యాహ్నం పూట పని చేశారట. కాబట్టి మనం ఆ ముహూర్తంలోనే భీమేశ్వరుడి దగ్గరికి కడదాం. దానివల్ల ఏమవుతుంది, అయితే నువ్వు అక్కడ స్థిరంగా ఉంటావు, లేదా విజయం లభిస్తుంది. విజయం లభించడం అనగా కాశీ విశ్వేశ్వర అనుగ్రహం శాశ్వతంగా ఉండడమే. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం, సంపరకి ఓదూరికి మధ్యలో ఉన్నాం. బిల్వవనంలో ఉన్నారు కదా, అక్కడ కదా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు, ఈ కథలు చెప్పుకుంటున్నది. అక్కడ నుంచి కాలినడకన వెళ్ళాలంటే మాటల 11:45 కల్లా వెళ్ళిపోవాలి. అప్పటికి 11 అయిపోయింది. మన జనాలంటే నడిచి వస్తారు వెనక, వాళ్ళందరితో పెట్టుకుంటే అవదవు, మనం ముగ్గురం వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. ఇప్పుడు వ్యాసుడికి శిష్యుల మీద పక్షపాతం. మరే నువ్వెక్కరా కారు అంటే ఈలోపు కారు వెళ్ళిపోతుంది. అందుకని ఏమన్నాడు అనమాట, అందరం వెళ్ళడం కాదు, మనం ఆకాశ మార్గంలో వెడదాము అన్నాడు. నాభిమండలమిచ్చోటు నడుముగాన భీమమండలిక పుణ్యభూమినల్ల ఇచ్చటను నుండి వీక్షంతమే మునీంద్ర ఆకాశం బెక్కి యోగ విద్యాబలమున. నీవు, నేను, నా భార్య లోపాముద్ర మనం యోగ బలంతో ఆకాశంలోకి వెడదాం. అక్కడి నుంచి ఆ భీమమండలం చూద్దాం. సరిగ్గా అభిజిన్ ముహూర్త సమయంలో ఏం చేద్దాం, పైనుంచి కిందకి దిగుదాం. నేను, నాతో పాటు లోపాముద్ర, మేమిద్దరం యోగముద్రతో వస్తాం. ఇక నీ సంగతి చెప్పేదేముంది, నువ్వు మహాయోగివి. బదరీ నుంచి కేదారం, కేదారం నుంచి బదరీ, ఎక్కడికైనా వెళ్ళినవాడు ఆయన. ఆయనకి శక్తి లేకపోవడమా, కేవలం శిష్యుల కోసం తీర్థయాత్ర కాలినడకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పటికీ ఆలస్యం అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఇంకా మనకి మిగిలింది 48 నిమిషాలు. ఈ 48 నిమిషాలు ఏం చేద్దాం, ఆకాశం నుంచి చూద్దాం. చూసి ఆ పరమాత్ముడికి నమస్కారం చేసి కిందకి దిగుదాం అనగానే వ్యాసుడు మళ్ళీని 10,000 మంది శిష్యులు, మరి వాళ్ళ సంగతి ఏమిటి అన్నాడు. వాళ్ళకు రైలు వేసేద్దాంలే, వాళ్ళంతా కాలినడకన బయలుదేరతారు. అందరూ రావాలంటే ఎక్కడవుతుందండి. ఇప్పుడు నిన్న కుంకుళ్ళమ్మ దగ్గరికి ఉపన్యాసానికి కడతానంటే నా శిష్యులు చాలామంది మేము వస్తామంటే ఉన్నది నాకు ఒకటే కారు. అందులో ఇంతమంది ఎక్కితే నేనేం చేయను, పైన కూర్చోవాలి. అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. కారు పైన నేను కూర్చుంటే వెనక ముందు ఎక్కుతారు. నాకు ఇదో శిష్యపక్షపాతం. నాకు ఈ వ్యాసుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎటొచ్చి వ్యాసుడు కాశీ మీద కోపగించాడు, నేను కోపగించను. ఎందుకంటే వ్యాసుడు నన్ను అనుగ్రహించాడు కనుక. వ్యాసుడు నన్ను అనుగ్రహించాడు, నాయన ఇలాంటి పనులు ఎవరూ చెయ్యొద్దు, నీకు ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ దేవతానుగ్రహమే లభిస్తుంది అన్నాడు ఆయన. వారంతా నడిచి వస్తారులే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెల్లిగా వస్తారు. వాళ్ళు కూడా ఎంత వేగంగా నడిచినా 12:30కి వచ్చేయగలరట. కొంచెం ఒక పావుగంట అటు ఇటులో వస్తారులే. ఎందుకంటే అక్కడి నుంచి రావడం పెద్ద కష్టమే కదా, ఆ రోజుల్లో కదా, దబదబ పొలాలు గట్ల పట్ట ఢుముకని పరిగెత్తుకు వచ్చేయగలరు. అందులో ఋషులు ఆరోగ్యవంతులు. మన వాళ్ళకి మళ్ళీ మెట్లు దిగడానికి ఏడాది పట్టదు. ఉన్నవి పట్టుమది 10 మెట్ల. ఇంతమంది దర్శనం అయిపోయినా వెళ్ళే సమయానికి కూడా ఇంకొక ఆవిడ ఇలా మెల్లిగా పట్టుకు దిగుతోంది, అహనా పెళ్ళి అన్నట్టుగా, పెళ్లి కూతురులాగా. అంటే దిగలేకపోతున్నారు, గట్టిగా మెట్లు దిగలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లో అలాగే అదే యోగులు ఎగిరి మహావేగంగా వెళ్ళిపోయారనమాట. ఋషుల యొక్క గమనం చాలా గొప్పదండోయ్. అందుకని వాళ్ళు నడిచి వస్తారనగానే సరే అన్నాడు ఆయన. రివ్వున పైకి లేచిపోయారు వాళ్ళు. పరమ ఋషుల్ భృతరో మహర్షులయి లోప ముద్రయుందారు అంబర మధ్యంబున నావహంబును జగత్ప్రాణ ప్రవాహంబుపై పరిలంఘించిరి భుక్తి ముక్తి రమణీ ప్రత్యగ్రలీలా స్వయంవర సౌధంబగు భీమమండలము సర్వంబుల్ విలోకింపగల్. భుక్తి ముక్తి ప్రసాదించే దివ్యమండలం, ఎటువంటి పాపాత్ముడైనా పుణ్యాత్ముడిని చేసే దివ్యమండలం. అటువంటి భీమేశ్వర మండలాన్ని చూడడం కోసం లోపాముద్ర సమేతంగా అగస్త్యుడు, ఆయన కుడిపక్కన నిలబడి వ్యాసుడు, ముగ్గురు ఆవహము అని పేరు కలిగినటువంటి వాయుమండలంలోకి ఎగిరారు. ఆవహము అంటే పైనుంచి కిందకి చూడడానికి మనకు వచ్చే మేఘమండలం అన్నమాట. ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాల కంటే కింద ఉంటారన్నమాట. మేఘాలు దాటితే మళ్ళీ కింద కనపడదు. విమానాలు మేఘాల కంటే పైనుంచి వెడతాయి. ఆ మేఘాల కంటే కింద కొంచెం కింద ఉంటే ఆ ఆకాశ మండలాన్ని ఆవహము అంటారు.
కొన్ని పక్షులు ఆ మేఘమండలానికి కింద వరకే ఎగురుతాయి అన్నమాట. ఎప్పుడైనా భూలోకంలో ఉన్న వస్తువులు చూడాలి, భూమిని చూస్తూ వెళ్ళాలనుకున్నటువంటి ఋషులు మేఘాలకి పైన కాకుండా మేఘములకు కింద సరిగ్గా మేఘాలు తలకి తగులుతూ ఉండగా ఆ మార్గంలో, ఆకాశ మార్గంలో ప్రయాణిస్తారు. దాన్ని ఆవాహం అంటారు. ఎందుకని అక్కడ వరకు ఎగిరారు, ఇంకా పైకి ఎగరలేదంటే అక్కడ వరకు ఎగిరితేనే ఆలయాలు కనపడతాయి, భూమి కనపడుతుంది. మళ్ళీ పైకి వెళ్ళిపోతే ఏమవుతుందన్నమాట, మబ్బులు తప్పేం కనపడవు. మబ్బుల్లో చంద్రమని పాడుకోవాలి అప్పుడు ఏం కనపడదు కిందది. అందుకని ఏమన్నమాట, ఆవాహం అనేటటువంటి ప్రాంతంలో నిలబడ్డారు. ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఏదో నాకు కూడా ఇస్తే రోజు ఎన్ని ఊళ్ళు తిరిగేసేవాడు. హైదరాబాద్ వెళ్ళడానికి గోదావరి, గౌతమి టిక్కెట్లు బకెట్లు కొద్దీ చేయించి బకెట్లు కాదు పెట్లు కొద్దీ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తాం, ఈ జన్మకి ప్రస్తుతానికి ఇంతే. ఈ జన్మ కాదు, ప్రస్తుతానికి గ్యారంటీగా ఏదో సమయంలో ఆ మంత్రం వస్తుందనిపిస్తుంది నాకు. అక్కడ నిలబడి మొత్తం సప్తగోదావరాలు, మహాగోదావరి, భీమమండలం చుట్టుపక్కల ఉన్న ఆకాశంలో నిలబడితే అన్నీ కనబడిపోతున్నాయి అనమాట. పైనుంచి చూశారు కదా, అందువల్ల కోటిపల్లి కనపడుతున్నది, సప్తగోదావరం కనపడింది, అందమైన దివ్యస్థలాలు కనపడుతున్నాయి, ఇంకా చుట్టుపక్కల ఉన్న సంపర మొదలైన అన్ని గ్రామాలు కనపడుతున్నాయి. అవి చూచి పులకించిపోయారు. ఆ పైనుంచే భీమేశ్వరాలయం యొక్క గోపురాన్ని చూచారు, రెండు చేతులు జోడించారు. సంసార తాప శాంతి ఔషధంబు, సంసారం ఒక పెద్ద వేడి, ఆ వేడి తొలగించే ఔషధం, నిజమైన ఔషధం ఈ భీమమండలం అనుకుంటే ఆ పుణ్యభూమికి రెండు చేతులు జోడించి నమస్కరించారు. భీమేశ్వరుడికి నమస్కరించారు. ఆయన సర్వ దివ్యస్వరూపుడు, శాంతిస్వరూపుడు, హంసస్వరూపుడు, లింగస్వరూపుడు, ఆనందస్వరూపుడు, మోక్షస్వరూపుడు, సకల భువనాలకి భర్త. అటువంటి పరమాత్ముడిని చూశారు వాళ్ళు. చూసిన తర్వాత కిందకి దిగి ఆయన యొక్క అనుగ్రహం పొందాలిగా. ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మొదలెడదాం.